హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మే నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్తలు అయితే చెప్పారు. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్త విధానంలో మీకు పెన్షన్ల పంపిణీ అయితే చేపట్టబోతున్నారండి. అయితే ఆ కొత్త విధానం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పెన్షన్లకు సంబంధించి అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్త ఏంటంటే, తెలంగాణలో ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ పెన్షన్లు అనేవి ఇప్పుడు మనకు ఒక నూతన విధానాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టబోతున్నారు. ఈ విధానం ద్వారా పెన్షన్దారుడికి పెన్షన్ అనేది లేట్ కాకుండా డైరెక్ట్గా త్వరగా వితిన్ సెకండ్స్లో పంపిణీ చేసే విధానాన్ని అయితే తీసుకొచ్చారు. ఆ విధానం ఏంటంటే, పెన్షన్దారులు మనకు పెన్షన్ అనేది తీసుకునేటప్పుడు తప్పనిసరిగా వారి యొక్క బయోమెట్రిక్ అనగా వేలిముద్ర అనేది వేసి పెన్షన్ అనేది తీసుకుంటారు. సో కొంతమందికి ఏంటంటే ఈ వేలిముద్రలు స్క్రాచెస్ రావడము, అంటే మనకు ఎవరైతే సాకలి వారు ఉంటారో, అంటే బట్టలు ఉతికే వాళ్ళు, సో ఈ విధంగా వ్యవసాయం చేసేవాళ్ళు, సో వీళ్ళ వీళ్ళ వేళ్ళల్లో మనకేంటంటే ఈ గీరలు అనేవి ఏదైతే ఫింగర్ సరిగ్గా రాకపోవడము, అంటే మనకు కొంచెం రఫ్గా ఉండడము, దీని ద్వారా ఏంటంటే మనకు ఈపోస్ యంత్రంలో వేలిముద్ర వేసినా కానీ సో అది యాక్సెప్ట్ చేయకపోవడము, దీని కారణంగా ఏంటంటే వాళ్ళకు పెన్షన్ అనేది డిలే కావడము, ఈ విధంగా జరుగుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏం రూల్ పెట్టారంటే, ఒకవేళ బయోమెట్రిక్ పడకపోతే వాళ్ళందరికీ ఐరిష్, అంటే మనకేంటంటే డైరెక్ట్గా ఫేస్ స్కాన్ చేసి ఫేస్ మీద ఫోటో తీసుకొని మన ఫేసు, సో మనకు డైరెక్ట్గా పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధానాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకొని వచ్చారు. దీని కారణంగా మనకి ఏంటంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే చనిపోయి ఉంటారో అలాంటి వాళ్ళని కూడా అయితే ఈ చనిపోయి ఉన్న వాళ్ళకు పెన్షన్ అనేది యాక్టివేషన్ ఉన్నా కానీ సో దీని ద్వారా మనం అయితే ఈజీగా కనిపెట్టవచ్చు. అలాగే ఏంటంటే మనకు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ లబ్ధిదారుడు పెన్షన్కి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారు మాత్రమే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లేసులు ఏంటంటే సో లబ్ధిదారులు వేరే వాళ్ళు ఉన్నా కానీ సో అలాంటి వాళ్ళు మేమే పెన్షన్దారులు అని చెప్పేసి వాళ్ళు నమ్మించి సో తీసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉండదు. ఇలాంటి చిన్న చిన్న తప్పులను కూడా అయితే ఈ విధానం ద్వారా అయితే పసిగట్టవచ్చు. సో దీని కారణంగా ఏంటంటే మనకు మే 1 నుండి మనకి ఏంటంటే ఈ పెన్షన్దారులకు సంబంధించి మనకి ఈ విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారండి తెలంగాణ ప్రభుత్వము. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.